నాడు విద్యార్థులను నట్టేట ముంచిన జగన్ రెడ్డి నేడు ఫీజు పోరు చేయడం హాస్యాస్పదమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం అన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. పాదయాత్ర పేరుతోటి చెప్పిన అబద్ధం చెప్పకుండా విద్యార్థి లోకాన్ని 2019కు ముందు మోసం చేసి వారిని రెచ్చగొట్టి వారి యొక్క ఓట్లు దండుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 వరకు రాష్ట్రంలో చదువుకున్నటువంటి ఆ టైంలో చదువుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి విద్యార్థుల తల్లిదండ్రులకు మానసిక క్షోభను మిగిల్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. విద్యార్థుల్ని రెచ్చగొట్టి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే, స్కాలర్షిప్లు అడిగితే, కాస్మోటిక్ ఛార్జెస్ అడిగితే, ఉద్యోగాలు అడిగితే పోలీసులతోటి విద్యార్థుల్ని, విద్యార్థి సంఘం నాయకుల్ని లాఠీలతోటి చితకబాధించడమే కాకుండా పేద విద్యార్థుల పక్షాన నిలబడినటువంటి విద్యార్థి సంఘాల నాయకుల్ని జైలుకు పంపినటువంటి చరిత్ర ఆనాటి ముఖ్యమంత్రి నేటి పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి చరిత్ర.